ఊరుకోరు నియంత పాలన నిలువున కూల్చగా నిప్పు కనికలై నిగ్గు తేల్చగా సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలి తల్లులు జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా దుక్కి దున్నిన రైతు నాగలి బుక్కి పిడికిలై ఎగిసినాదిరా గడ్డి కోస నిరుపేద సెల్లలు గండ్రగొడ్డలై లేసినాదిరా గండ్రగొడ్డలై లేసినాదిరా చెమట చుక్కల చెలిమి చేసిన శ్రమజీవులు ఒక సైరనూదిరా కార్మిక కర్షక అక్కలు అంతా కథన మందున ఖడ్గమాయరా కథన రంగమున ఖడ్గమాయరా తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట ఆడుతున్నారు చూడరాట అడుగడుగున పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టగా సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా
ఇలాంటి శాల్వాలు కప్పించుకోవడం ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి కింది తీరే ఇక్కడ వచ్చి మొడుగుతాడు. ఇండస్ట్రీ కలర్ చూపించుకోవాలి అని రిలాక్స్ వచ్చి జోడించుకుంటున్నాం. వైసీపీ కూండగలరా వాడి కథ
ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రం. ఎమ్మెల్యే బూడే ప్రసాద్ గారికి పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరూ కూడా ముందుగా ఉన్న సీట్లలో ఆశీర్లు కావాలని చెప్పి కోరుతున్నాం. మీ అందరూ కూడా సీట్లలో కూర్చుంటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానిస్తున్నాం. కంకిపాడు మండల మాజీ ఎంపీపీ శ్రీ దేవనేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుదిమేళ రవీంద్ర గారిని ఆహ్వానిస్తున్నాం. తాడిగడప మున్సిపాలిటీ జనసేన నాయకులు శ్రీ పులి కామేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. కంకిపాడు ఎంపీ డాక్టర్ గారైనటువంటి సంజయ్ మంత్ర గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకు రావాల్సిందిగా జరుగు ఆదినారాయణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. సుగుణగర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం గారిని వేదిక తొలిమాది రాజా గొరవయ్య గారిని వేదిక కోరుతున్నాం. గరికపాటి రవికిషోర్ గారిని వేదిక కోరుతున్నాం. హాస్పిటల్ మాజీ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు గారిని వేదికలు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా సీట్లలో కూర్చుంటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనసేన నాయకులు బొప్పన ప్రసాద్ గారిని, వినయ్ గారిని, అలాగే డైరెక్టర్స్ ని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా హాస్పిటల్ ఇన్ఛార్జి సంజయ్ మంత్ర గారిని కోరుచున్న వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు మూలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా వైద్య సేవలు ఈ హాస్పిటల్కి వారి వంతు సహాయం చేశారు. మాజీ ఎంపీపీ శ్రీ దేవినేని రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బూడే ప్రసాద్ గారికి
ఈ హాస్పిటల్ కమిటీకి నూతనంగా ఎన్నికైన రోహిణి గారికి, రాజా గారికి, రవికిషోర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం. కంకిపాడు హాస్పిటల్ అంటే జిల్లాలోనే ఎన్నోసార్లు మొదటి స్థానం సాధించాం. జిల్లాలో మండలమే కాకుండా మిగిలిన మండలం నుంచి కూడా వచ్చి హాస్పిటల్లో వైద్యం పొందడం మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి హాస్పిటల్కి మిమ్మల్ని కమిటీగా ఏర్పాటు చేయడం అంటే బోడే ప్రసాద్ గారు మీ మీద ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతలను మీకు చెప్పారు. మీరు ఆ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చి మన హాస్పిటల్కి, మన మండలానికి, మిమ్మల్ని నిర్ణయించిన ప్రసాద్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. వరకు ఇన్ఛార్జ్ ముప్పారాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి, అలాగే దేవినేని రాజా గారికి, ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమిటీ చైర్మన్ రోహిణి కుమార్ గారికి, అలాగే చలవాది రాజా గారికి, అలాగే గరికపాటి రవి గారికి, వేదికలు అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ హాస్పిటల్కి స్థలదాత అక్కినేని గోపాలకృష్ణమూర్తికి, సుగుణ గారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు కంకిపాడు మండల కేంద్రమైన కంకిపాడులో ఈ హాస్పిటల్ ఎంతో సేవ చేయడానికైనా కానీ, అలాగే ప్రతి ఒక్కరిని, లేని పేదవారిని ప్రతి ఒక్కరిని ఇక్కడ హాస్పిటల్లో ప్రముఖంగా అత్యంత ఖరీదైన సేవలు కూడా చేయడానికి ఇక్కడ మన డాక్టర్ గారు కూడా ఎంతోమంది గుర్తిగా రేపు రాబోయే రోజుల్లో ఈ కమిటీ మీద ఎంతో నమ్మకంతో ఉంటారని చెప్పి ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా దగ్గరుండి వీరందరూ పరిష్కరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కంకిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుదిమేళ రవీంద్ర గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్సి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ బోడే ప్రసాద్ గారికి, అట్లాగే వేదికను అలంకరించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, వేదిక ముందున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అట్లాగే నూతన కమిటీ రోహిణి కుమారి గారికి, చలువాది రాజా గారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం 2014లో టీడీపీ గవర్నమెంట్ రావడంలోనే మన బోడే ప్రసాద్ గారు పిహెచ్సిగా ఉన్నప్పుడు అక్కడ అంటే మనం ఒక సేవా దృక్పథంతో ముందుకు నడిపే కార్యకర్తలో ఉన్న సైన్యం. సిహెచ్సి చైర్మన్ గారు కూడా ఈ హాస్పిటల్కి ఎంతో కృషి చేసి హాస్పిటల్ని అభివృద్ధి పరచడంలో కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా పెట్టి ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్లకి కూడా మీరు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు డాక్టర్లను కానీ పేషెంట్లు కానీ చూసి మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. బీజేపీ నాయకులు దేవి రోహిణి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
की భారత్ మాతాకి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మన బోడే ప్రసాద్ గారికి, అలాగే దేవినేని రాజా గారికి, యలమంచిలి కిషోర్ గారికి, సుదిమిళ్ళ రవీంద్ర గారికి, ముప్ప రాజా గారికి, తదితర పెద్దలందరికీ ఈ రోజున మన హాస్పిటల్ బోయిన రోహిణి కుమార్ గారు, అలాగే చలవది రాజాగర్వాయ్ గారు, గరికపాటి రవికిషోర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇది గత 50 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల క్రితం వరకు ఇది ప్రగతి పబ్లిక్ స్కూల్ అనే ఒక గొప్ప స్కూల్ని అక్కినేని గోపాలకృష్ణమూర్తి గారు ఎంతో ఉదారతతో ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ ఉన్న చాలామంది కంకిపాడు మండలం అలాగే పెనలూరు మండలంలో చాలా గ్రామాల్లో ఆ రోజు పబ్లిక్ స్కూల్ అనేది ప్రగతి పబ్లిక్ స్కూల్ అంటే చాలా గొప్పదైన స్కూల్ అనమాట. ఆ స్కూల్లోనే ఇక్కడ చదివిన వాళ్ళు ఎక్కువ మంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సగం మంది ఈ స్కూల్లోనే చదివిన వాళ్ళు. అలాంటి అక్కినేని గోపాలకృష్ణ గారు ఉదారతతో ఆనాడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్గా ఉన్న యలమంచిలి కిషోర్ గారి తోడ్పాటుతో ఆయన చాలా ఉదారంగా ఎంతో ఖరీదైన ఈ యొక్క స్థలాన్ని గ్రామ ప్రజలకి అలాగే మండలానికి మనం ఇప్పుడు కరెక్ట్గా రాజధాని ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ మన పక్క నుంచే వెళ్తుంది. భవిష్యత్తులో ఈ హాస్పిటల్కి ఎంతో కార్పొరేట్ హంగులతో ఎంతో అభివృద్ధి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కొత్త కమిటీ వారికి ఈ విధంగా తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు గారికి అలాగే మాజీ ఎంపీపీ దేవినేని రాజా గారికి, ఈరోజు గరికపాటి కిషోర్ గారికి, వేదిక మీద ఉన్న మరి కూటమి నాయకులకు, జనసేన నాయకులకు, కంకిపాడులో 2010 హాస్పిటల్ ఆ రోజు ఉన్న పరిస్థితిని చూస్తే ఇది హాస్పిటల్ అనే పరిస్థితి నుంచి దినదినాభివృద్ధిగా మరి అక్కడ స్వేచ్ఛగా హాస్పిటల్కి వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీ అక్కడ ప్రసవం అయ్యి పిల్లల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు అన్నాడు. మరి అలాంటి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. ఆ తర్వాత మరి తాత మంచి హృదయంతో ఇక్కడ ఇస్తే హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మరి ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతామంటే ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తాం. ఇక్కడున్న డాక్టర్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు నేను ఒకటే కోరుతున్నాను, ఈ హాస్పిటల్లో ఇంకా మంచి ప్రామాణికంగా తయారవటానికి కావలసిన మౌలిక వసతులన్నీ కూడా మన శాసనసభ్యుల వారికి ఏం కావాలో చూసి ఏర్పాటు చేయాలని, అదే కాకుండా మరి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ లాగా మరో మార్చిని కూడా అవసరమే ఉంది, అది కూడా ఏర్పాటు చేయాలని, దాంతోపాటు మరి అన్ని రకాల వసతుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానికి నూతనంగా ఏర్పాటయ్యే కమిటీ మరి శాసనసభ్యుల వారి సలహాలు సంప్రదింపులతో వారి యొక్క సహకారంతో మరి పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్ మంచి పేరు ప్రతిష్టలో తేవాలని, ఆ రకంగా ప్రజలకు సౌకర్యార్థంగా ఈ హాస్పిటల్లో తయారవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన డైనమిక్ లీడర్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన జీవన కాలాన్ని లెక్కేస్తే ఇంట్లో కంటే ప్రజల్లోనే ఎక్కువ సమయం కేటాయించే మన డైనమిక్ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారిని ప్రసంగించవలసి. జనసేన, బీజేపీ అలాగే కంకిపాడు గ్రామానికి సంబంధించి, ఈడుపుగలకు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన
ముప్పా రాజా గారు, అలాగే దేవినేని రాజా గారు, సూదిమళ్ళ రవీంద్ర గారు, కంకిపాడు గ్రామ పార్టీ ఇందిరా గారు, స్వాతి, ప్రభాకర్ గారు, అలాగే కిషోర్ మన బీజేపీ, అలాగే ఇతర నాయకులు ఉన్న నాగశ్రీ గారు, మధుసూదన్ రావు గారు, వినయ్ గారు, జయదేవ్ గారు, ఆది, అందరికీ పులికామేశ్వరరావు గారు, మన రోహిణి కుమార్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కంకిపాడు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి హాస్పిటల్ కమిటీ ప్రమాణ స్వీకారం మొన్ననే ఉయ్యూరు హాస్పిటల్ కమిటీ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఉయ్యూరులో ఒక ఆయన పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే పరామర్శకు వెళ్తే మన ఉయ్యూరు కమిటీ వాళ్ళు ఆ హాస్పిటల్లో ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేసే రోజునే అక్కడున్న మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయటం కానీ, లేకపోతే అక్కడ హాస్పిటల్ మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి అక్కడ చెత్తంతా తొలగించి నీట్గా చేయటం, మరి అక్కడ వినయ్ కానీ జయదేవ్ కానీ చొరవగా ఎవరైనా దాతలను కూడా కన్సల్ట్ చేసి ఆ హాస్పిటల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మరి కంకిపాడు హాస్పిటల్ కమిటీగా చైర్మన్గా రోహిణి గారికి, రాజాకి, కిషోర్కి వీరందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎవరైతే ఇక్కడ ఉయ్యూరు హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారో అలాగే మీరు కూడా ఉత్సాహంగా ఈ హాస్పిటల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా అవసరమైతే దాతలను కూడా మాట్లాడుకొని ఏం అవసరమో ఏంటో చూసుకుని అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏం కావాలి అనేది మందులు తక్కువ సరఫరా కానీ, లేకపోతే డాక్టర్లు తక్కువగా ఎవరన్నా ఉంటే ఫలానా డాక్టర్లు లేరని చెప్పి మాకు తెలియజేసినా కానీ, ఇక ఈ హాస్పిటల్లో కూడా పోస్ట్ మార్టం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా పర్లేదు, త్వరలోనే ఇక్కడ ఉన్న స్థలంలో రోగులకు ఇబ్బంది లేకుండా ఒక చోట ఒక 2 రూములు ఏర్పాటు చేసుకుని పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఇక్కడ అనువుగా ఏర్పాటు చేసుకోవడానికి అందరం కూడా తప్పకుండా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చూశారు, గత 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా దిగజారిపోయినాయి. ప్రజల్లోకి మనం వెళ్తా ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని అన్నారు, కానీ ఈ విధంగా ప్రజల్లో తిరుగుబాటు ఉందని చెప్పేసి మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కూడా కలిసి సమిష్టిగా ఏ విధంగా స్నేహపూర్వకంగా ముందుకు అడుగులు వేస్తా ఉన్నామో అదే విధంగా భవిష్యత్తులో కూడా అభివృద్ధి కోసం మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేయాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి తప్పితే అవతల ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోకుండా. నేను చాలా సార్లు చూశాను, నా దగ్గరికి వచ్చినప్పుడు మన వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటా ఉన్నారు. అది కాలగర్భంలో కలిసిపోయింది. పార్టీ చెత్త పార్టీ, చెత్తతో మనం ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. మనం ప్రజల పక్షాన నిలబడాలి. ఈరోజు
4 నెలలు 5 నెలలు పూర్తి కాకుండానే ఈ నియోజకవర్గంలో సుమారుగా 40 కోట్ల రూపాయలు వేసుకోబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఇంత త్వరగా అన్ని పనులు కూడా ప్రారంభించాలి. అది ఒక్క మన నియోజకవర్గంలోనే అన్ని గ్రామాల్లో పేర్లలుగా అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. జనవరి సంక్రాంతి పండగలోపు అన్ని రోడ్లు కూడా ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన మీద చాలా పెద్ద బాధ్యతలు ప్రజలు పెట్టారు. ఎక్కడా కూడా మనం ప్రజల్ని విస్మరించకుండా, మనం అహంకారానికి పోకుండా బీజేపీ కూటమి నరేంద్ర మోడీ గారితో కలిసి మనం సమిష్టిగా ప్రయాణం చేస్తా ఉన్నాము. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ దేశ అభివృద్ధి కోసం కానీ, అదేవిధంగా మనం అందరం కూడా సమిష్టిగా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి మీ అందరూ ఈరోజు హాస్పిటల్ కమిటీ, హాస్పిటల్కి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను అంటే నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సుమారుగా 200-300 క్యాంపులు పెట్టాం. ఒక 10-12 సంవత్సరాలు మన కార్యాలయంలో హాస్పిటల్ నడిపి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అందజేశాం. ఇప్పుడు అనుమూల ప్రభాకర్ గారు సుమారుగా 100 మందికి వైద్య సేవలు అందిస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ప్రజా సేవలో ఉండే మనం, ఒక రాజకీయ పార్టీలో పనిచేసే మనం సామాజిక బాధ్యతతో ప్రజలకు వినేస్తా ఉంటుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ నమ్మకాన్ని మనసు అన్నీ కూడా చేసి తీరుతామని చెప్పి చాలా గ్రామాలు ఈ 4-5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి ఏం కావాలో 90% 100% అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామం కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పాను, అవడం జరుగుద్ది. మళ్ళీ మార్చికి మళ్ళీ కొన్ని నిధులు వస్తాయి. ఈ లోపు ప్రతి ఊర్లో కూడా ఈ ఊర్లో ఏ ప్రాంతంలో రోడ్డు కావాలి, ఏ ప్రాంతంలో ఇక్కడ ప్రజలందరూ కూడా కమ్యూనిటీ హాల్ కావాలా, లేకపోతే ఏ గ్రామంలో అయితే సమస్యలు ఎక్కువ ఉన్నాయో ఆ గ్రామానికి ప్రాధాన్యత పెంచి నిధులు కూడా ఎక్కువ కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని బాగానే ముందుకెళ్తాం. ఎక్కడా కూడా నా ద్వారా కానీ, వేదిక మీద ఉన్న నాయకుల ద్వారా కానీ మన 3 పార్టీలకి ఇంత ఇబ్బంది వచ్చినా అది మన వల్ల నష్టం జరుగుద్ది. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ నిన్న మొన్న నా మీద సోషల్ మీడియాలో పెడితే వచ్చి అంటారు, నేనంట ఖండిస్తే దాన్ని మళ్ళీ తిరిగి వేస్తాడంట. అంటే బురద మొహాన్ చల్లి మనం తుడుచుకుంటే నేను లేదు, బురద పడలేదని చెప్పేసి ఆయన వేస్తాడంట. ఎవడైనా సరే నేను ఉడత ఊపులకి బెదిరిపోను. నేను చెప్తా ఉన్నా, ఎవడో పనికి మారినాడు ఏదో ఒక దాంట్లో ఏదో బోడే ప్రసాద్ కన్ను పడితే భూ కబ్జా అంట. ఒరే ఎదవల్లారా, ఒక్క సెంటు భూమి నేను ఎక్కడన్నా కబ్జా చేసినట్టు లేకపోతే నేను ఏదైనా దౌర్జన్యం చేసినట్టు చూపించమని చెప్పి మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇలాంటి పనికిమాలైన రాతలు, ఇలాంటి పనికిమాలిన పోస్టులు ఇవన్నీ కూడా చూస్తే నేను భయపడే వ్యక్తిని కాదు. అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి మీ అన్ని కుట్రలు కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను సంపాదన కోసమే పనిచేస్తే ఇంత సమయం రాజకీయాల్లో గడపను. కనీసం వ్యాపారం చూసుకోవడానికి నెలకో 2 నెలలకో కూడా నా సైతికి వెళ్ళలేని పరిస్థితుల్లో నేను పనిచేస్తా ఉన్నా. అలాంటి దాన్ని మరి ఇలాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు ఎవడైనా కోసిగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాడి గురించి
ఎవడైతే నా మీద అసత్య ప్రచారాలు చేసి ప్రసారాలు చేశారో వాళ్ళ మూలాలన్నీ కూడా భోపాల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యాజమాన్యానికి కూడా తెలియచేయడం జరిగింది. ఈ ఛానల్ ఏదైతే ఉందో కనీసం దానికి పర్మిషన్ కూడా లేదని చెప్పారు. INPR కమిషనర్ తోటి నిన్న మాట్లాడి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. పెనమలూరులో ఉయ్యూరులో కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక మనిషి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నేను ఇదే కంకిపాడులో ఆ పేరు చెప్పడానికి కూడా నేను ఆ వ్యక్తికి గౌరవం లేదు. అలాంటి వ్యక్తిని ఇదే పార్టీ కార్యాలయంలో చెప్పా, గట్టిగా బుద్ధి చెప్పా, మళ్ళీ నోరు తెరవలా. ఏ మనిషికైనా సహనం అనేది ఒకంత హద్దు వరకే ఉంటుంది. ఆ సహనం దాటితే అది ఎంతవరకు వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి కోతలు కూసే వాళ్ళకి ఇదే హెచ్చరికలాగా చెప్తా ఉన్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు ఒక మంచి వాతావరణంలో మరి ఒక కమిటీ ఈ సమయంలో పెద్దలు గోపాలకృష్ణమూర్తి గారిని సుగుణ గారిని కూడా మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత విలువైన స్థలం ఇక్కడ మనకి కైకుపాడు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి వారి దాతృత గుణం వల్ల ఈరోజు సుమారుగా ఎకరమా హరికృష్ణ గారు ఎకరున్నర పొలం మరి ఆరోగ్య కేంద్రానికి డొనేట్ చేయడం, ఈ యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్న పొలం మరి ఈ రోజున ఈ స్థలాన్ని ఇక్కడ మచిలీపట్నం విజయవాడ బైపాస్ రోడ్డు అలాగే హైవే, ఇప్పుడు బైపాస్ రోడ్డు కరెక్ట్గా మన ఫ్లైఓవర్ కింద నుంచి అండర్ టన్నల్ ఏదైతే ఉందో దానిపై నుంచి బైపాస్ రోడ్డు వెళ్తా ఉంది. ఈ జంక్షన్లో ఈ హాస్పిటల్ రావటం, నేషనల్ హైవేకి ప్రమాదాలు జరిగి పక్కనే ఉన్న నేషనల్ హైవేకి అందుబాటులో ఉండే ఈ హాస్పిటల్ 24 గంటల హాస్పిటల్గా మరి త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సభ్యులు కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి, వైద్యులకి రోగులకి మరి అనుసంధానకర్తగా మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. సంజయ్ మంత్రా గారి చేత చేయవలసిందిగా కోరుతున్నాం. కమిటీ బోయిన రోహిణి కుమారి గారు, చొల్లవాది రాజా గొర్వయ్య గారు,
గరికపాటి రవికిషోర్ గారు. ఇంకో మైక్ కంకిపాడు సామాజిక ఆరోగ్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం. బోడే ప్రసాద్ గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కమిటీ యొక్క ముఖ్య సభ్యులు ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా బోయిన రోహిణి కుమార్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరుతున్నాను. నేను బోయిన రోహిణి కుమారి కంకిపాడు ఆసుపత్రి చైర్పర్సన్గా ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ప్రమాణం చేయవలసిన కోరుతున్నాను. నేను చలవాది రాజాగారు కంకిపాడు ఆసుపత్రి అభివృద్ధి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను కంకిపాడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడా నీకే మద్దతు
వంతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన జెండను బట్టి. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు. కర్షకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే. గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన. మన 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 అన్న జన 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 సేన. మన 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 అన్న జన 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 సేన. మన 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 అన్న జన 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 సేన. అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి దంచి కొట్టు.
చీకట్లో దీపమెట్టే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమచ్చే ఆశ వచ్చే అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నమచ్చే ఆశ వచ్చే అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్నమచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 జన 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 సేన 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 తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల
తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలొచ్చి దిగి వచ్చి నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ కానిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ కానిస్తూ ఉన్నది జనసేన జెండా సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు చల్ సాకవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు లక్ష కోట్లు చేసావు అప్పులు ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు చేత కాని మాటలే నీ గొప్పలు ఆ ఇకపైన ఉడకవు నీ పప్పులు పెట్టిండు పావలా పుంజిండు రూపాయి పెంచిండు మందు రేటు కొన్నోడికి గుండె పోటు కనికట్టే చేసిండు జనం కళ్ళు గప్పిండు మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు త్రిమూర్తులే కదిలరా త్రివర్ణాలు కలిపెరా ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు వేషాలు వేస్తిరే రజినో రాజాలు మోసాలు చేస్తిరే రజినో రాజాలు హామీలు ఇస్తిరే రజినో రాజాలు తీర్చకనే పోతిరే రజినో రాజాలు బయటకేమో బుద్ధులంట అమ్మలారా వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా వైసీపీని నమ్మకండి అన్నలారా మీరు ఓటసలే వేయకండి తమ్ములారా దగ్గర పడ్డాయి మీకు రోజులు ఆ కొడగాలి భద్రం ఇక గాజులు జనం ముందు కొట్టకండి ఫోజులు ఆ వీరతాయి త్వరలోనే మోజులు రాజధాని లేకపాయే పోలవరం కాకపాయే రాష్ట్ర హోదా రాక
ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టగ సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా